My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరి సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహా అవతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్
మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములు జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cicero with you now. సిసారో మాస్టర్ మనతో ఉన్నారు. సిసారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.
Yes, masters. All the members of the spiritual creators group are doing sadhana. And they are connecting to the higher dimension masters. And so many process is going on by the masters. In spiritual creators group members. మనమందరము సాధన బాగా అధికంగా చేయటం వల్ల హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్తో మనకు అనుసంధానమై మనకెంతో ఆ చైతన్యం బాగా హెల్ప్ చేస్తుంది. ఎన్నో ప్రాసెస్లు జరుగుతున్నాయి. As you all started a new phase of spiritual journey in your life, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఒక కొత్త విధానంలో ముందుకు వెళ్తున్నాం. and there is a necessity of connecting intergalactic planets today, so that their energies will enhance still to the higher level, masters. మన ఎనర్జీ సిస్టమ్ ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికి మనమందరము ఇంటర్ గెలాక్టిక్ ప్లానెట్స్తో అనుసంధానం కావాలి. ఇప్పుడు Today we are moving to the planet Visar. రిపీట్ మాస్టర్. Planet Visar. విసార్. మనం ఈరోజు విసార్ లోకానికి వెళ్తున్నాం. This is the planet which is completely filled with energies, higher dimension frequency energies. And హైయర్ డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో పూర్తిగా నిండి ఉంటుంది. The masters who visit this planet will be completely aligned to the higher frequency, higher dimension frequencies, and then easily connect to the masters in their further journey of spirituality. ఈ లోకంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు ఉన్నతమైన హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో కనెక్ట్ అయి భవిష్యత్తులో మాస్టర్స్తో అతి సులభంగా అనుసంధానం అవుతారు. And today we are united with each other and moving to the planet Visar. మనమందరం ఒక్కటిగా కలిసి ఈరోజు విసార్ లోకానికి వెళ్తున్నాం. Moving at a faster pace towards portals. మనం
అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. After passing through the portals, we are moving at a faster pace towards Visar planet. మనం పోర్టల్స్ దాటుకుని అత్యంత వేగంగా విస్సార్ లోకానికి వైపు వెళ్తున్నాం. Yes, masters, you have entered the Visar planet. మనమందరం విస్సార్ లోకంలోకి ప్రవేశించాం. You all sat for meditation there. మనమందరము విస్సార్ లోకంలో నీ మాస్టర్లందరికీ కూడా మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొని ఆ లోకములో మనందరము ధ్యానం చేస్తున్నాము. And also to all the masters who are undergoing the process, if anything you feel heavy or painful in your process, then you can connect yourself to the planet Visar. It helps you in releasing the pain which is going on by the process, by the masters, and makes you to connect to the process very intact. మనకెప్పుడైనా ప్రాసెస్ జరిగేటప్పుడు చాలా నొప్పిగా అనిపించిన, చాలా బరువుగా అనిపించిన, తట్టుకోని స్థితి కలిగిన అప్పుడు ఈ విశాల లోకం మాస్టర్లు మనకు బాగా సహాయం చేస్తారు. ఈ ఎనర్జీ మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం బ్యాలెన్స్డ్గా ధ్యానం చేయడానికి, చాలా డీప్గా లోపలికి వెళ్ళటానికి. Yes, and how the Viran planet helps you to pull out from the lower dimensions to the Earth planet. In the same way, the Visar planet masters help you to raise your frequency level and to make you balanced in your spiritual path, in your spiritual journey. విరాన్ లోకవాసులు ఎలా మనం నెగటివ్లో ఇరుక్కోకుండా మనల్ని మన భూలోకానికి లాక్కొచ్చి వాళ్ళ నుండి మనకు ఇబ్బంది కలగకుండా చేస్తారో, అలాగే ఈ విశాల లోకంలోని ఈ మాస్టర్లు ఈ ఫ్రీక్వెన్సీ మన సాధనలో మనం బ్యాలెన్స్డ్గా ఉండి ముందుకు సాగడానికి బాగా ఉపయోగపడుతుంది. Yes, masters, experience the higher dimension frequency energies completely. ఈ హయ్యర్ డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీని పూర్తిగా అనుభూతి చెందండి. And you all now giving gratitude to the masters of the Visar planet. మనం విశాల లోకంలోని మాస్టర్లందరికీ మరొక్కసారి మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Now you are moving into the space now. మనం అంతరిక్షంలోకి వెళ్తున్నాం.
and you are moving at a fast pace towards portals. అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. And now you have entered the Earth planet. మనం భూలోకానికి చేరుకున్నాం. You have entered into your physical body. మన భౌతిక దేహాలలో మనమందరం ప్రవేశించాం. The journey towards Visar planet has been completed. విశార్ లోకం యొక్క ప్రయాణం పూర్తిగా ముగిసింది. Okay, sir. Okay, Master Cesaro, Master. Actually, I have got a experience today that in our meditation session, I've just sat for meditation, and I could see a boat tied with some bands. A camera was tied with it, and they have to know what at all to reach the deepest part in the oceans. And so as the camera was on and it was going on, so I was very eager to know what it was, and I just traveled with it. So suddenly a big crocodile, which I couldn't see till now, so much large crocodile. A large crocodile has come and it has bit the camera into pieces. So I was just watching all this and I asked, "Who are you, Master, and why did you do this?" The Master told, "I am Master Marthand." And I've just asked, "Can I just travel with you?" He told me to just follow him, and I just followed him. And from there, we went very deeper so that I could see a gateway, Master, a gateway to the universe from there. I was really it was very amazing, and I just traveled from there, and I could travel to Matsya Loka, where I could just listen to the very rarest sounds which I have not heard till now, and there were very great energies filled in, and I could fill myself with happiness. And I just came back and I just asked Master Marthand that if at all anyone knows about this, what is the problem? Because the gateway from here can able to know only through our inner conscious. Then what is the problem? I asked. Then he told, like, look around. Then when I just looked around, I could see very big rocks and pebbles. That's it. So he told, you people will treat this as a treasure. And whenever anyone reaches here, they want this treasure to take that out. This or the rocks or the pebbles over there are very helpful to give the balance to the Mother Earth and just keep that in its axis. If at all those are being disturbed, then that would be a very imbalance to the planet Earth, which affects each and every Earth being on this planet. So I just bowed him to the Master and just traveled back, Master. This was the experience in my meditation session today. Yes, the Marthanda Master lives in the deepest of the crust of the ocean, and from there it is also connected to the Matsya conscious Loka, and it is balancing the whole earth through the deepest sea, that is the deepest ocean. A great energy is continuously released by this Loka, for maintaining the balance of the water on this Earth planet.
And this was done by this loka. The complete balance of the water on this earth planet was maintained by this master Markandeya. By this loka. Yes, masters. We shall Markandeya. Markandeya, masters. Can we travel there, master? Yes. Now we are all connected with each other and we are moving to the deepest crust of ocean and to the Markandeya Loka. మనమందరము ఒక్కటిగా కలిసి సముద్రం అడుగులోని మార్కండేయ లోకానికి వెళ్తున్నాం. Yes, masters, you are moving at a faster pace towards Markandeya Loka. అత్యంత వేగంగా మనం మార్కండేయ లోకం వైపు వెళ్తున్నాం. After passing through the portals, we have పోర్టల్స్ అన్ని దాటుకుని మార్కండేయ లోకానికి వెళ్తున్నాం. Yes, you have entered the Markandeya Loka. మనం మార్కండేయ లోకంలోకి ప్రవేశించాము. You can experience the energy, masters, here. మన మార్కండేయ మహర్షికి ఆ లోకంలోని మాస్టర్స్ అందరికీ కూడా మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకున్నాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడ అనుభూతి చెందుదాం ఆ లోని ఫ్రీక్వెన్సీ ఎనర్జీని. Yes, masters, the great learning from this loka is that for whole earth, the balance of water is done by this loka. In the same way, we are filled with 70% of water, then our water also should be balanced. To balance that water content in our body, this loka's energies will help us, masters. ఈ మార్కండేయ లోకము ఈ భూలోకంలో 75% నీటితో నిండి ఉంది. ఆ నీటిని బ్యాలెన్స్ చేస్తుంది. మనం కూడా 70% నీటితో ఉన్నాము. మనలో కూడా ఆ నీటిని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకు ఈ లోకం చాలా ఉపయోగపడుతుంది. Accept the energies, masters. ఈ ఎనర్జీని అంతా మనం అంగీకరిద్దాం, స్వీకరిద్దాం. Yes, masters. How the spiritual creator of your group has connected to this loka and made a journey towards this loka. In the same way, all the members of the spiritual creator should enhance, should do the experiment. And in different ways you have to move. You have to touch the different conscious of this
universe so that you can do work multidimensionally. మన గ్రూప్లోని ఒక మాస్టర్ ద్వారా మనం ఈ లోకంలోనికి ప్రవేశించి ఈ అద్భుతమైనటువంటి ఎనర్జీని మనం పొంది మనం ఎలా మనలోని బ్యాలెన్స్ చేసుకున్నాము ఆ వాటర్ని, అలాగే ప్రతి ఒక్కరు కూడా పరిశోధనలు చేసి ఇటువంటి ప్రాసెస్లు చేసి మల్టీ డైమెన్షన్ స్థితికి ఎదగాలి. And for few minutes, you all are meditating in this loka. కొన్ని నిమిషాలు మనం ఈ లోకంలో ధ్యానం చేద్దాం. And you are sinking complete energies of this loka. ఈ లోకంలోని ఎనర్జీతో మనం పూర్తిగా నిండిపోతున్నాం. Yes, masters. By giving gratitude to the masters of the Markandeya Loka, మనమందరము మార్కండేయ మహర్షికి, మార్కండేయ లోకంలోని మాస్టర్స్కి మరొక్కసారి మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. yes, you are moving to the surface. మనం నీటి నుండి నీటి పైభాగానికి వస్తున్నాం. And you are moving at a faster pace. అత్యంత వేగంగా మనం వచ్చేస్తున్నాం. Yes, you are entering into your physical body. మన భౌతిక శరీరంలో మనం ప్రవేశించాం. Yes, masters, the journey has been completed. And all the members of the spiritual creators has to know that they are all the unique souls
has taken birth on this earth planet, and they have to come up by their uniqueness, so that the Cicero conscious help those uniqueness to work on for the sake of ascension of earth and oneness of the universe. The time has come. స్పిరిచువల్ క్రియేటర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన ఒక జన్మలు తీసుకున్నారు. అందరూ కూడా సిసారా మాస్టర్ కాన్షియస్ కలుపుకుని ఇలాంటి పరిశోధనలు చేస్తే తొందరగా మనం అసెన్షన్ ఆఫ్ ద అర్త్ ఇవన్నీ చేయవచ్చు. అందరూ కూడా ఇలాంటి ఆలోచనను, ఇలాంటి సంకల్పం సృష్టించుకోవాలి. మనం ఊరికి కేవలం ధ్యానం చేసి అలా వెళ్ళడానికి And all those members of these spiritual creators groups have their unique energies with them, and they have forgotten it. The time has come to invoke those energies in them. If they wish, it happens. స్పిరిచువల్ క్రియేటర్స్ గ్రూప్లో అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిజైన్తో జన్మ తీసుకున్నారు. ఒక అద్భుతమైన ప్రత్యేక ఎనర్జీ కూడా ఉంది. ఏమంటే ఎవరు దాన్ని మర్చిపోయారు. దాన్ని మేల్కొల్పాలి అనుకోవటం లేదు, ఉపయోగించుకోవాలి అనుకోవటం లేదు, పరిశోధన చేయాలి అనుకోవటం లేదు. అది కోరుకుంటేనే, సంకల్పించుకుంటే అంతా మేల్కుంటుంది. ఇంకా అద్భుతంగా మనం అతి వేగంగా మన ప్రణాళికల ముందుకు వెళ్ళచ్చు. సిసారా మాస్టర్ గుర్తు చేస్తున్నారు అందరికీ. And every members of the spiritual creators group has to take the sessions. They have to share the guidance to others. స్పిరిచువల్ క్రియేటర్స్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ క్లాసులు తీసుకోవాలి, అందరికీ గైడెన్స్ ఇవ్వాలి. This has to be done particularly. Don't receive every knowledge and keep it in you, and don't be in silence. It is not you, spiritual creators. You have received the energies to spread over. If you are sitting idle with these energies, you will be completely disturbed, masters. అనంతమైన జ్ఞానాన్ని, శక్తిని అందుకుని దాచిపెట్టుకుంటే మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు. మీరంతా పంచడానికే వచ్చారు. ఈ విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. స్పిరిచువల్ క్రియేటర్స్ చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి. అందుకున్న జ్ఞానాన్ని, శక్తిని జగత్తుకంతా అందించాలి. ఎన్నో పరిశోధన చేయాలి, అవేకన్ కావాలి, బాగా ఎదగాలనుకున్నారు. ఎందుకంటే మనం ఎంత ఎదుగుతామో ఈ భూలోకం అంత ఎదుగుతుంది, జగత్ అంత ఎదుగుతుంది. మన ఎదుగుదలనే కారణం. అదే సిసారా మాస్టర్ మరీ మరీ గుర్తు చేస్తున్నారు. ఈరోజు ఒక and if you have any hesitation, you can call this conscious of Cicero Master and conscious of Patriji with you. Both of this conscious will support you. మీరేమైనా మేము చేయలేము అనేటువంటి సంకోచం ఏమైనా ఉంటే, చేయలేకపోతున్నామనే సంకోచం ఉంటే, మీరు సిసారా మాస్టర్ పత్రిసార్ చైతన్యాన్ని ఆహ్వానిస్తే మీరు
అతి సులభంగా అన్ని దాటుకుని ఏమైనా చేయగలరు, సాధించగలరు. రమణేశ్వర